కొత్త సంవత్సరం మన దేశ అంతరిక్ష రంగం జోరుగా ప్రయోగాలు జరపనుందన్న వార్తలతో ఒమిక్రాన్ విజృంభణ వార్తలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పూర్తి కావాల్సిన చాలా ప్రాజెక్టులు కరోనా కారణంగా నత్తనడకగా సాగుతున్నాయి. మొన్న నూతన సంవత్సరం ఎంట్రీ ఇస్తున్న సమయంలో నింగికి నిచ్చెనలు వేయబోతున్నామని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. ఇప్పటికే కీలక ప్రాజెక్టులపై ఇస్రో కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కొత్త సంవత్సరంలో నింగిని మరింత లోతుగా శోధించేందుకు భారత్ సిద్ధమవుతోంది. 2022లో వివిధ అంతరిక్ష ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి అగ్రరాజ్యాలకే పరిమితమైన ఘనతను భారత్ కూడా కట్టబెట్టాలని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో పట్టుదలగా కృషి చేస్తోంది. గతంలో కరోనా కారణంగా నిలిచిపోయిన కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా సరికొత్త ప్రయోగాలను కూడా చేపడతామని ఇస్రో వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2022ను అంతరిక్ష నామ సంవత్సరంగా మార్చేందుకు ఇస్రో కీలక ప్రాజెక్టులను ముందుకు తెస్తోంది. అందులో ప్రధానమైంది గగన్యాన్. అంతరిక్షంలోకి భారత వ్యోమగాములను తొలిసారి సొంతంగా పంపేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందుకోసం ముందుగా 2 ఇస్రో మానవరహిత యాత్రలను ఈ ఏడాదిలో చేపట్టనుంది. ఏదైనా అనుకోని ఆపదొస్తే సిబ్బంది ఉండే క్రూ క్యాబిన్ ఎస్కేప్ సిస్టమ్ పనితీరు పరిశీలించనుంది. గగన్యాన్ మానవరహిత మిషన్ కోసం 2022 ద్వితీయార్థంలో ఇస్రో ఒక టెస్ట్ వెహికల్ ఫ్లైట్ ను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. దీని అనంతరం ఏడాది చివరిలో మరోమారు మానవరహిత ప్రయోగాన్ని నిర్వహించాలని ఇస్రో భావిస్తోంది. ఈ 2 మిషన్లు విజయవంతంగా పూర్తయితే అప్పుడు నింగిలోకి వ్యోమగాములను పంపుతారు. ఇందుకోసం ఇప్పటికే 3 భారతీయ వాయుసేన అధికారులను ఎంచుకుని శిక్షణ ఇస్తున్నారు. ఒక గ్రూప్ కెప్టెన్ మరియు 3 వింగ్ కమాండర్లతో సహా 4 భారత వైమానిక దళ అధికారులు ఈ మిషన్ కోసం ఎంపికయ్యారు. వీరు రష్యాలోని జ్వోజ్నీ గోరోడోక్ నగరంలో తమ 1 సంవత్సరం శిక్షణను పూర్తి చేశారు. అలాగే 2 ఫ్లైట్ సర్జన్లు రష్యా, ఫ్రాన్స్లో శిక్షణ తీసుకుంటున్నారు. రష్యాలో శిక్షణ పొందిన తర్వాత ఈ 4 గగన్నాట్లకు బెంగళూరులోని గగన్యాన్ మాడ్యూల్ కోసం శిక్షణ ఇస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ మాడ్యూల్ ఇస్రో సొంతంగా తయారు చేసింది. ఇందులో ఇతర దేశాల సహాయం తీసుకోలేదు. అయితే భవిష్యత్తు భారత వ్యోమగాముల వివరాలు బహిర్గతం కాలేదు. మానవ సహిత గగన్యాన్ను 2023లో ఎలాగైనా పూర్తి చేయాలని పనిచేస్తున్నట్టు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. లో ఎర్త్ ఆర్బిట్ లోకి దేశీయ లాంచ్ వెహికల్ ద్వారా మనుషులను పంపి తిరిగి దిగ్విజయంగా భూమికి తీసుకురావడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. గగన్యాన్ మిషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుండి 15 ఆగస్టు 2018న ప్రకటించారు. ఈ మిషన్ కోసం సుమారు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం 2018లోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రష్యా అంతరిక్ష సంస్థ గ్లావ్గోస్మోస్ తో ఈ మిషన్ కోసం ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. గగన్యాన్ మనుషులను అంతరిక్షానికి పంపడం కోసం భారతదేశం నిర్వహిస్తున్న మొదటి మిషన్. దీని ద్వారా తక్కువ భూమి కక్షలోకి మానవులు పంపించి భారతీయ ప్రయోగ వాహనం నుండి తిరిగి తీసుకొచ్చే సామర్థ్యాన్ని చూపించడం దీని ఉద్దేశంగా ఉండనుంది. ఇందుకోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మిషన్ గగన్యాన్ విజయానికి అవసరమైన ఒక ముఖ్యమైన అడుగు విజయవంతంగా వేసింది. ద్రవచోదక అభివృద్ధి ఇంజిన్ 3వ దీర్ఘకాలిక విజయవంతమైన వేడి పరీక్షను ఇస్రో బుధవారం నిర్వహించింది. ఈ భారీ విజయానికి ఇస్రోను స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ అభినందించారు. ఇస్రో ట్వీట్ పై స్పందిస్తూ అభినందనలు రాశారు. దీంతో పాటు ఆయన భారత జెండా ఎమోజీని కూడా జత చేశారు. మిషన్ కోసం ఇంజిన్ అర్హత అవసరం ప్రకారం జిఎస్ఎల్వి MK3 వాహనానికి చెందిన L110 ద్రవ స్థాయికి ఈ పరీక్ష జరిగిందని ఇస్రో తెలిపింది. తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని టెస్ట్ సెంటర్లో ఈ ఇంజిన్ ను 240 సెకండ్ల పాటు ప్రయోగించారు. ఇంజిన్ పరీక్ష ప్రయోజనానికి ఉపయోగపడింది. ప్రామాణిక స్పెసిఫికేషన్లకు అనుగుణంగా పనిచేసింది. ఇక గగన్యాన్ తో పాటు సూర్యుడిపై అధ్యయనానికి భారత్ తొలిసారి ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఆదిత్య L1 మిషన్ ను చేపట్టింది. ఈ మిషన్ ను 2021లో ఆరంభించాలనుకున్న కోవిడ్ కారణంగా వాయిదా పడింది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని L1 పాయింట్ అంటే లాంగ్రేజియన్ పాయింట్ చుట్టూ ఉండే కక్షలోకి ఈ మిషన్ ను ప్రవేశపెడతారు. మార్స్ ఆర్బిటర్ తర్వాత ఇస్రో చేపట్టే 2 హై ప్రొఫైల్ స్పేస్ మిషన్ ఇదే కావటం విశేషం. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు గగన్యాన్. ఇందుకోసం పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా వ్యోమగాములు సేవించే ఆహార పదార్థాల తయారీ ప్రారంభమైంది. కర్ణాటక మైసూరులోని DRDOకు చెందిన DFRL డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఈ ఫుడ్ ను తయారు చేస్తోంది. భూమి మీద అయితే కూర్చొని నిల్చుని మనం భోజనం చేసేందుకు వీలుంటుంది. కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అక్కడ మన చపాతీలు, కూరలు అన్ని గాల్లో తేలుతూ ఉంటాయి. అందువల్ల వ్యోమగాములకు ప్రత్యేక ఆహారం
రూపొందించాల్సి ఉంటుంది. దానిపై శాస్త్రజ్ఞులు పనిచేస్తున్నారు. ఆహార పదార్థాల జాబితాను సిద్ధం చేసి వాటిని పరీక్షిస్తున్నారు. గగన్యాన్లో రోదసీలోకి వెళుతున్న 3 వ్యోమగాములు భారతీయులే. అందువల్ల భారతీయ వంటకాలను ఎంపిక చేయడం జరిగింది. రెడీ టు ఈట్ వంటకాలుగా అవి ఉండబోతున్నాయి. వ్యోమగాములకు ఆహారాన్ని అందించేందుకు ఓ లిక్విడ్ డెలివరీ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. క్రిములు ప్రవేశించలేని ప్రపంచ స్థాయి వంటశాల మైసూర్లో ఏర్పాటు చేశారు. అక్కడే వారికి ఆహారం తయారవనుంది. అంతరిక్షంలోకి వెళ్లాక వ్యోమగాములు వాటిని నిరభ్యంతరంగా తినొచ్చు. ముందు వీటిని ఇస్రోకు తరలించనున్నారు. ఆపై అక్కడి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తో ఆహార పదార్థాల తుది జాబితాను సిద్ధమవుతోంది. ఇకపోతే భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన చంద్రయాన్ గురించి చెప్పుకోవాలి. ఈ ప్రయోగం కూడా ఈ సంవత్సరమే జరపాలని భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2లను నిర్వహించిన ఇస్రో ఇప్పుడు చంద్రయాన్ 3 గురించి సన్నాహాలు చేస్తోంది. 2008లో ఆరంభించిన చంద్రయాన్ కు కొనసాగింపుగా 2022 మూడో త్రైమాసికంలో ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ చేపట్టనుంది. చంద్రయాన్ 1 విజయవంతమైన తర్వాత చేపట్టిన చంద్రయాన్ 2 చివరి క్షణాల్లో సేఫ్ ల్యాండింగ్ చేయలేకపోయింది. ప్రయోగించిన ల్యాండర్, రోవర్లు చంద్రుడిపై పడిపోయాయి. కానీ ఆర్బిటర్ మాత్రం ఇంకా భద్రంగానే ఉంది. దీన్ని చంద్రయాన్ 3లో ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది. సో ఇప్పటికే చంద్రయాన్ 3 ప్రయోగం సగం విజయవంతమైనట్టుగా భావించాలని అంటున్నారు నిపుణులు. ఇస్రో కేవలం భారీ ప్రాజెక్టులతో సరిపెట్టుకోలేదు. వాణిజ్యపరమైన అంతరిక్ష ప్రయోగాలపై కూడా దృష్టి సారించింది. ఈ సంవత్సరం ఆ కేటగిరీలో అంటే SSLV రాకెట్ల ద్వారా లో ఎర్త్ ఆర్బిట్ అంటే భూమి ఉపరితలం నుంచి 160 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులోపు కక్షలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టే మిషన్లను మొదలుపెట్టనుంది. ఈ విషయంలో భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చులో ఈ పనులు నిర్వహించడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది ఇస్రో. దీన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఇస్రో ఒక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLVని అభివృద్ధి చేస్తోంది. ఈ వెహికల్ ను 2022 తొలి త్రైమాసికంలో ప్రయోగించనున్నారు. సుమారు 500 కిలోల బరువుండే ఉపగ్రహాలను 500 కిలోమీటర్ల కక్షలోకి తీసుకుపోయే పేలోడ్ సామర్థ్యం వీటికుంటుంది. PSLVతో పోలిస్తే ఇది చిన్నదిగానే చూడాల్సి ఉంటుంది. అంటే తేలికపాటి ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి తీసుకుపోయేందుకు వీలవుతుంది. దీని అభివృద్ధికి కేంద్రం 169 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ వెహికల్ ఒకే మారు పలు నానో, మైక్రో ఉపగ్రహాలను మోయగలదు. 2021-23 కాలంలో 4 దేశాలతో ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించి ఇస్రో 6 కమర్షియల్ ఒప్పందాలు చేసుకుంది. వీటి ద్వారా సంస్థకు సుమారు 13.2 కోట్ల యూరోల ఆదాయం సమకూరుతుంది. అయితే ఇస్రోను కరోనా కొత్త వేరియంట్ల భయం వెంటాడుతోంది. కరోనా కారణంగా పనుల్లో జరుగుతున్న జాప్యం ఉపగ్రహ ప్రయోగాలకు అవరోధంగా మారుతోంది. గడిచిన 2 ఏళ్లలో 4 ప్రయోగాలు మాత్రమే జరిగాయి. అంటే ఏడాదికి 1000 కోట్ల రూపాయల రాబడిని కోల్పోయింది ఇస్రో. ఈ 4 దశాబ్దాల చరిత్రలో రాకెట్ ప్రయోగాలకు కరోనా కారణంగా సుదీర్ఘ అంతరాయం ఏర్పడింది. 2 దశాబ్దాల కాలంలో రాకెట్ ప్రయోగం జరగని ఏడాది లేదు. 7 ఏళ్లకు ముందు వరకు ఏడాదికి 7-8 ప్రయోగాలు చేస్తే ఈ 2 ఏళ్లలో 4 ప్రయోగాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ప్రస్తుతం విజృంభిస్తున్న ఒమిక్రాన్ మరింత తీవ్ర రూపం దాల్చితే 2022 సంవత్సరంలో కూడా రాకెట్ ప్రయోగాలకు అవరోధం ఏర్పడే అవకాశాలు లేకపోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.